ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ప్రాచీన కాలంలో భూమిపై అనేక రాక్షసులు సంచరిస్తూ భక్తులను వేధించేవారు. ఆ రాక్షసుల్లో తారకాసురుడు అతి శక్తివంతుడు. అతనికి బ్రహ్మదేవుని వరప్రసాదం ఉండేది. దేవతలు, ఋషులు, మనుషులు ఎవరూ అతన్ని జయించలేకపోయారు. ఆయన చేసిన పాపకార్యాలతో లోకాలువన్నీ ఆర్తనాదాలతో నిండిపోయాయి. దేవతలు కలిసి మహాదేవుణ్ణి శరణు కోరారు. పార్వతీమాతతో మహాకైలాసంలో ఉన్న శివుడు లోకక్షేమం కోసం స్వంత శక్తితో జన్మించే మహాబలశాలి సంతానమే తారకాసురుని సంహారం చేస్తాడని తెలిపాడు. అనంతరం అగ్నిదేవుడు పార్వతీదేవి తపశ్శక్తిని ఆహ్వానించి ఆ దైవశక్తి 6 ముఖులుగా ప్రత్యక్షమైంది. ఆ శిశువులను 6 కృత్తికా దేవతలు పాలిచ్చి పెంచాయి. అందుకే ఆయన్ని 6 ముఖ స్వామి, షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు. తరువాత పార్వతీదేవి ఆ 6 ముఖాలను ఏకరూపం చేసి దేవసేనాధిపతిగా అభిషిక్తం చేసింది. తరువాత సుబ్రహ్మణ్యస్వామి తన దివ్య వజ్రాయుధంతో తారకాసురుణ్ణి సంహరించి లోకాలలో ధర్మాన్ని నిలబెట్టాడు. ఈ విజయానంతరం ఆయనను దేవతలు శిరసావహించారు. అప్పటి నుండి భక్తులు తమ కుటుంబ రక్షణ, అడ్డంకుల తొలగింపు, సంతాన లాభం, శత్రు నివారణ కోసం సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థిస్తూ వ్రతాలు చేయటం ప్రారంభించారు. ఒకప్పుడు భూమిపై ధరణి అని పిలువబడే ఒక సద్భక్తురాలు ఉండేది. ఆమెకు పిల్లలు లేని బాధయంతో ఎన్నో దేవాలయాలు దర్శించి ఎన్నో వ్రతాలు చేసినా ఆశించిన సంతానం కలగలేదు. ఒకరోజు ఆమెను ఒక ముని దర్శించి, సుబ్రహ్మణ్యస్వామి వ్రతం చేస్తే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వరమిచ్చాడు. ధరణి ఆచారంగా ఉపవాసం పాటించి పూలతో, పండ్లతో, అర్చనతో, నిజాయితీతో సుబ్రహ్మణ్యస్వామి వ్రతం జరిపింది. ఆమె భక్తిని చూసి స్వామి ప్రసన్నుడై ఆమెకు సౌభాగ్యం, ఆయుష్షు, సంతానం అని 3 వరాలు అనుగ్రహించాడు. కొంతకాలానికి ఆమెకు ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ధరణి అంతులేని ఆనందంలో మునిగిపోయింది. ఇది తెలిసిన గ్రామంలోని ఇతర స్త్రీలు కూడా ఆ వ్రతాన్ని ఆచరించి తమ కోరికలు తీర్చుకున్నారు. అప్పటి నుండి సుబ్రహ్మణ్యస్వామి వ్రతం సంతాన లాభం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య రక్షణ, శత్రు నివారణకు అత్యంత శ్రద్ధతో చేయబడే పవిత్ర వ్రతంగా మారింది. ఇంకొక పురాణ సంఘటన ప్రకారం ఒకసారి కాశీపురిలో వసంత శర్మ అనే గృహస్థుడుండేవాడు. అతనికి అల్పబుద్ధి, వ్యసనాలు, దురాచారాలు ఎక్కువ. స్త్రీ పురుషులను అవమానించటం అతని అలవాటు. ఒకరోజు అతని భార్య అతన్ని సరిదిద్దటానికి సుబ్రహ్మణ్యస్వామి వ్రతం చేయమని వేడుకుంది. మొదట అతను నిరాకరించిన జీవిత